ఒక చిన్న నవ్వు, చిరునవ్వు, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న మాట, చిన్న పలకరింపు, ఒక చిన్న స్పర్శ, ఆత్మీయ స్పర్శ, చిన్న మెచ్చుకోలు, చిన్న ప్రశంస ఈ జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తాయో తెలియదు. అదే ఇప్పుడు దేవుడిని చూడాలనుకుంటాం కదా, ఆ దేవుడు చేసే పనులు ఏంటి, ఆ దేవుడిని ఎలా చూడగలుగుతాం, మనలో కూడా దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఇవన్నీ చెప్తాం కదా, ఈ ఉపోద్ఘాతలు ఈ సమయంలో కదా, ఈ కథ వింటే మీకు అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ప్రతి ఒక్కడికి జీవితంలో దేవుడి గురించి ఏదో రామాయణ భారత చిన్నతనంలో నానమ్మల అమ్మమ్మలు చెప్తుంటారు. అలాగే మన కథలో మన హీరో 6 ఏళ్ల కుర్రాడు అనమాట, చిన్న బాలుడు, వాడికి తెలియని జ్ఞానం. వాళ్ళ నానమ్మ ఏదో కథలు చెప్తూ ఉండడం వల్ల ఆ దేవుడు కృష్ణుడు, రాముడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు పిల్లలు. ఆ తర్వాత పెద్ద అయ్యే కొద్దీ అవన్నీ పోతాయి, కానీ రాముడు అలాగా, కృష్ణుడు అలాగా, ఆంజనేయ స్వామి అలా ఉంటారు కదా. అలా చెప్తూ ఉండడం వల్ల ఈ పిల్లాడు కూడా ఏంటంటే ఆ దేవుడిని చూడాలి, ఎందుకు చూడకూడదు అనే ఫీలింగ్లో ఉంటారు. వీడు ఆ అమ్మమ్మ నాన్నమ్మలు ఎక్కడో పల్లెటూళ్ళు ఉంటారు, ఎప్పుడో పండగకి వెళ్తారు, కలుస్తారు, అప్పుడే కథ చెప్పి ఆనందపడుతుంటాడు. వాడు ఊహించుకుంటుంటాడు దేవుడు ఎలా ఉంటాడు అని ఊహించుకుంటుంటాడు. మన కథలో 6 ఏళ్ల కథానాయకుడు. వాడి అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు ఉండడం వల్ల వీడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, ఓ బ్యాగ్ పెట్టి అందులో నీకు కావాల్సిన ఆ పళ్ళు, బిస్కెట్లు, కేకులు అన్నీ పెట్టాం, పక్కనే ఒక కమ్యూనిటీలో ఉన్న పార్క్ ఉంటుంది, ఆ పార్కులో నువ్వు ఆడుకునిరా, చీకటి పడకుండా వచ్చి అప్పుడు మేము వచ్చేస్తామని వాళ్ళు బోల్డ్ జాగ్రత్తలు చెప్పి, అంతా సింగిల్ చైల్డే కదా ఇప్పుడు ప్రపంచం, ఇంట్లో ఎవరున్నారు ఆడుకోవడానికి. వాడు మళ్ళీ ఎక్కడికి పడకుండా గేటెడ్ కమ్యూనిటీలో వాడికి ఏదో బ్యాగులో పెట్టేశారు, అక్కడికి వెళ్ళిపోను ఆడుకోరా అని చెప్పి వాడికి ఇస్తారు సూచనలు. వాడు ప్రతిరోజు అలాగే చేస్తాడు. అలాగే చేసినప్పుడు అక్కడికి వెళ్ళాక ఈ పెట్టింది వాళ్ళకి ఈవినింగ్ టిఫిన్, స్నాక్ ఏదో అనుకోవాలి. వాడికి ఆకలేసి వస్తుంటారు కదా. సరే అక్కడ చాలా జాగ్రత్తలు చెప్తారు అమ్మ నాన్న కూడా, ముఖ్యంగా అమ్మలు అయితే ఎక్కువ చెప్తారు. సరే ఆ రోజు కూడా అలాగే స్కూల్ నుంచి వచ్చాడు, షూస్ అవి విప్పేసి బ్యాగ్ అక్కడ పడేసి కొంచెం ఏదో వాళ్ళ అమ్మ తిడుతున్న మొక్క మీద కడిగేసుకుని యూనిఫామ్ మార్చేసి సరదాగా వెళ్ళిపోయాడు పార్క్కి. వాళ్ళ బ్యాగ్ పెడితే వాడికి ఇష్టమైన కేక్ ముక్కలు, ఏదో బిస్కెట్లు అన్నీ పెడుతుంది. పళ్ళు పడేస్తాడు, పళ్ళు పెట్టదు, అది తినమని గట్టిగా చెప్పదు. ఇంకా సరే వాడు ఎలాగ లేడు కదా పిల్లాడని జాలి వస్తుంది అలాంటి విషయాలు. వెళ్ళి ముందు తినేసి ఆడుకుందాం అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. ఆవిడ చిన్న చిన్న కేక్ ముక్కలు ఉంటాయి కదా, అవి వేఫర్స్ ఏవో పిల్లలకి ఏమిస్తారు అలాంటివన్నీ. అక్కడ కొంచెం ఆ బెంచ్ మీద ఒక ముసలావిడ కూర్చుంది. చూస్తే వీళ్ళ నానమ్మలాగా ఉంది చూడడానికి. ఆవిడ ఎలాగని మరి పిల్లలకి స్వతహాగా కుతూహలం ఉంటుంది కదా, అలా ఇలా చూస్తుంటాడు ఆవిడకేసి. ఆవిడ ఒకసారి వీడిని చూసి ఆవిడే మనవడి వయసు ఉంటాడు అన్నట్టుగా ఒక నవ్వు నవ్వుతుంది. ఇక్కడ ఈ నవ్వుకు పడిపోయాడు. చూడండి, నానమ్మ ఒక నవ్వు నవ్వుంది పలకరింపుగా. ఆ నవ్వు చాలా అంటే చాలా బాగుంది, చూస్తూ ఉండాలనిపించింది వీడికి. మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది, యాక్చువల్గా ఇంత బాగా నవ్వుతున్నా, అంత ఎటువంటి బెంగా లేకుండా అంత ప్రశాంతంగా ఆ నవ్వులో వీడికి ఎన్నో చిన్నపిల్లడికైనా ఎన్నో కమ్యూనికేషన్ అయిపోయాయి. సరే మనం మాటలు అనుకుంటాం కానీ మాటలు కాదు, ఒక చిరునవ్వు చాలా విషయాల్ని పరిష్కరిస్తుంటారు. ఆవిడ నవ్వింది, ఆ నవ్వు వీడికి చాలా బాగా నచ్చింది. చిరునవ్వు ఎన్నో సమస్యలు పరిష్కరించడం కాదు, ఎన్నో బంధాలు నిలపడం కాదు, యుద్ధాలనే ఆపుతుంది ఒక చిరునవ్వు. దానికి అంత శక్తి ఉందట. ఇంకా మాట కూడా అంత శక్తి లేదు, ఒక చిరునవ్వుకి అంత శక్తి ఉంది. వీడికి పిల్లాడికే చాలా అట్రాక్ట్ అయ్యాడు. ఆవిడ నవ్వు చూస్తుంటే అలా చూడాలనిపించింది. మరి ఆవిడ పలకరించేసి ఆవిడ ఏదో పుస్తకం రామాయణం తెచ్చుకుందో ఏం తెచ్చుకుందో ఆవిడ పుస్తకం చదువుకుంటుంది. ఆవిడని మళ్ళా మాట్లాడాలని ఏదో చేయాలనిపించి స్కూల్లో టీచర్లు మీరు తెచ్చుకుంది పక్క వాళ్ళకి పెట్టండి ఏదో చెప్తారుగా, అలాగే ఏదైనా మామగారితో కలపాలి అని చెప్పేసి అనుకుని వీడి దగ్గర ఈ తెచ్చుకున్నాడు కదా బిస్కెట్లు, కేక్ ముక్కలు, అక్కడ తీసుకెళ్ళి ఒక కేక్ ముక్క ఇచ్చాడు. ఆవిడ నవ్వి తీసుకుంది మర్యాద కోసం. అప్పుడు ఇంకోసారి నవ్వు చూశాడు, చిరునవ్వు చూశాడు, ఇంకా బాగా అనిపించింది. ఈజ్ కనెక్టింగ్ అనమాట, కనెక్ట్ అయిపోయాడు నా నవ్వుకి. నానమ్మ కాదు ఇంకేదేదో కనపడింది, వాళ్ళ అంత అద్భుతమైన శక్తి ఏదో కనపడింది ఆవిడ నవ్వింది. తర్వాత ఇంకా 10 నిమిషాల తర్వాత మళ్ళీ నవ్వితేనే బాగుంది. పిల్లలకి ఏముంటాయి, ఏమన్నా రకరకాల ఆలోచన. ఇంకో బిస్కెట్ తీసుకెళ్ళి ఇచ్చాడు, గ్రాండ్ మా అని చెప్పి ఇలా చేత ఇచ్చాడు. సరికి ఆవిడకి అర్థం కాలేదు. మళ్ళీ సర్లే వాడు ఏదో సరదాగా ఆటలా ఉందినట్టుంది వీడికి అని చెప్పేసి ఆవిడ తీసుకుని మళ్ళీ ఇంకోసారి నవ్వింది. ఆ నవ్వు సస్టైన్ చేసి ఇలా ఏంట్రా ఈ పనులు అన్నట్టుగా నవ్వుకుంటుంది మాట. ఆ నవ్వు కూడా నిజంగా ఒక్కొక్కళ్ళ ముఖారం మీద చూస్తే ఆ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వు ఎవరు నవ్వినా బాగుంటుంది, స్వచ్ఛంగా నవ్వితే. ఏదో టైంపాస్లో నవ్వినా ఏదో ఎగటిగా ఉంటుంది కొన్ని నవ్వులు, అది ఒక సబ్జెక్టు. సరే అక్కడ నవ్విన తర్వాత వీడు మామూలుగా వీడి టైం 4 to 5:30 ఏదో ఉంటుంది వీడి టైం, 4:30 to 5:30 ఆడుకునే టైం. అలా ఆడ మానేశాడు. ఆవిడ దగ్గర వెళ్ళడం
ఒక కేక్ ముక్కో ఒక బిస్కెట్ ఇవ్వడం. ఆవిడ చూసిన తర్వాత, నాన్న ఎందుకు నాకు అన్నీ ఇచ్చేస్తున్నావు, నువ్వు తినకుండా. అది లేదు నాతో చాలా ఉన్నది తినండి అన్నాడు. ఆవిడ వీడిని చూసేసరికి ఆవిడకి ఇంకా ఏదో తెలియని అలౌకిక ఆనందం అంటారు దాన్ని, తెలియని ఆనందం. లౌకిక ఆనందం కాదు, అలౌకిక ఆనందం ఆవిడ పొందుతుంది. ఆవిడ ఎక్కడికో వెళ్తుంది. వీడు చూసి వీడి శాస్త్రలు వీడి అలా ఇవ్వడం, ఇచ్చే గుణం చూసి ఆవిడ చాలా ఆనందపడుతుంది. ఇంకా వాళ్ళు ఏదో ఎన్ని నచ్చిన పనులు చేసినా కలగని ఆనంద స్థితిని వాళ్ళిద్దరూ అనిపిస్తారు. అక్కడ పెద్ద ఆవిడ వయసు 70-80 ఆవిడ, 6 ఏళ్ళు పిల్లాడి పోయాడు. అలాగే ఇచ్చిన తర్వాత వీడి దగ్గర బిస్కెట్లు అయిపోయి ఆవిడ ఆ గంట వీడిని చూస్తే అలా నవ్వుతున్నది. వాడికి ఆ నవ్వు ఇష్టంగా ఉందని కాదు, వాడిని చూస్తే వాడు ముచ్చటేస్తుంటుంది కదా, మనం కూడా అలా నవ్వుతూ ఉంటాం ఒకళ్ళు చూస్తే. అలాగే ఉంది. అదంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది. వీడికి టైం ఉంటుంది కదా, మళ్ళీ ట్యూషన్ టీచర్ వచ్చేస్తారు కదా 6ంటికి ఏదో. అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బెంచ్ ఎక్కి 6 ఏళ్ళు కదా, ఆవిడ బొగ్గ మీద ఒక ముద్దు పెట్టాడు. పిల్లలకి ఏముండదు కదా, ఆవిడ అంతలాగా ఆకట్టుకుందనమాట ఆవిడ. అంటే ఆవిడ కూడా దగ్గర తీసుకుని ఇలా కౌగులించుకుని వాడికి కూడా ముద్దు పెట్టింది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు. ఇంకా ఇద్దరు వేరే ప్రపంచంలో వేరే ఆనందంలో ఉన్నారన్నమాట. వీడి ముఖం దివ్య తేజస్ అంటారు, అలా వెలిగిపోతుంది ఆనందం. ఎందుకంటే వీడి సాధించింది లేదు, ఇవిగే కాదు. ఎందుకు అంటే ఆడింటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు మామూలుగా వచ్చే టైంకి 6-6:30కి వచ్చింది. ఏంట్రా వీడిని చూస్తే ఇలా ప్రతిరోజు ఆట ఆడి మట్టి కొట్టుకుపోయి వస్తాడు, ఆవిడ స్నానం చేస్తుంది ఉంటుంది, వీడు మొక్కలు అలా పెట్టుకుంటాడు. ఈరోజు ఏంటో అంత దివ్యంగా ఆవిడ ఆనందంగా అంతలా ఆనందం ఎలా పోతున్నాడు ఆవిడకి అర్థం కాలేదు. వీడు మన పిల్లాడా ఏంటి, రోజు అలుగుతాడు, అమ్మ మీద అలుగుతాడు, నాన్న మీద అలుగుతాడు, టీచర్ మీద అలుగుతాడు, అలా ఉంటాడు. వీడు ఈరోజు ఇంతటి ఆనంద పార్వశ స్థితిలో ఎలా ఉన్నాడా అని చెప్పేసి వీడికి అనుమానం వచ్చింది. సరే వాడిని అడగాలి కదా, 6 ఏళ్ళు వాడు ఏ సమాధానం చెప్తాడు? దివ్యస్థితి, ఆనంద స్థితి, లౌకికం, ఆనందం నేను చెప్తున్నాను. కానీ వాడు వచ్చిన తర్వాత ఏంట్రా అంత ఆనందంగా ఉన్నామని అడిగింది, మామూలుగా అన్వయంగా అడిగింది ఆ తల్లి. అప్పుడు వాడు ఏం చెప్పాడంటే, అమ్మా ఇవాళ నేను దేవుడిని చూశానమ్మా అంటాడు. అంతకుముందు దేవుడిని చూస్తాను ఎక్కడ ఉంటాడని అడిగితే కసురుకుని నోరు మూసి కూర్చో అంటాం కదా పెద్దలు. అలాంటి వీడియో వచ్చి చెప్పాడు, నేను దేవుడిని చూశానమ్మా అని చెప్పాడు. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు, ఏం చెప్తున్నాడు వీడు ఏమిటో అనుకునే లోపల మళ్ళీ వాడే చెప్పాడు, మా దేవుడు నవ్వు చాలా బాగుందమ్మా, దేవుడు ఎప్పుడు అలా నవ్వుతూనే కనపడుతుంది, ఆ దేవుడు నవ్వు చూస్తుంటే అసలు నేను వదల బుద్ధి అవ్వలేదు, నాకు ఆ దేవుడు చాలా బాగా నచ్చాడు, నాకు ఆఖరికి ఆ నవ్వుతున్నాడు, నేను ఇచ్చిన బిస్కెట్లు కూడా మీరు పెట్టే నైవేద్యం కూడా తీసుకోగలిగిన దేవుడు, నేను ఇచ్చే నైవేద్యం తీసుకున్నట్టుగా నా బిస్కెట్ ఇచ్చేసి తిన్నాడు నా దేవుడు అని చెప్పుకెళ్ళిపోతున్నాడు. రారా అంటుంది ఆవిడకి అర్థం కావట్లేదు. ఆవిడ మొక్కల్లో అంటే మన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవతల వినాలి తప్పితే ఎందుకు ఏమిటది ఆనందానికి కలిగే స్థితి ఏమిటి, అద్వైత స్థితి. యోగులు కూడా, హిమాలయ యోగులు కూడా తపస్సు దేనికోసం చేస్తారు? ఆనందం కోసం చేస్తారు. ఆనందం ఎక్కడ ఉంటుంది? దేవుడిలోనే ఉంటుందని దేవుడు ఇస్తాడు ఫీలింగ్ కదా. ఇంత ఆనందంగా వచ్చరికి ఆవిడకి మాట రావట్లేదు ఆ తల్లికి. చూసావా ఎంత మళ్ళీ చెప్తాను, ఆ నవ్వు ఎంత బాగుందమ్మా, అసలు మళ్ళీ చూడాలనుకుంటున్నామా, అంత బాగుందమ్మా అంటే, సరే నాన్న చూసావు కదా. అదే ఆవిడకి ఏం చెప్పడానికి ఆవిడ నోట్లో మాటలేం లేవు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ నాన్నమ్మ గారికి వెళ్ళడం, ఆవిడ వాళ్ళ ఇంటికి ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్కి ఆవిడ వెళ్ళింది. ఆవిడ ముఖంలో ఒక ప్రశాంత చిత్తం, ఆవిడలో కూడా అదే రకమైన అంతరంగం అంతా ఆనందంతో నిండిపోయి ఉంది ఆవిడ. పెద్ద ఆవిడ జీవితంలో ఏం వీడైతే 6 ఏళ్ళు అమ్మాయికుడు పసిబాలుడు వీడు. ఆవిడ 60-70 ఏళ్ళు జీవితాన్ని చూసేసినప్పుడు కదా. అలా ఉండేసరికి వాళ్ళ కొడుకు కోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, ఈవిడ ఒక్క ఆవిడ ఉంటుంది, ఇలా సాయంత్రం ఇలా పార్క్ వస్తుంది అనుకోవచ్చు మాట. ఆడేసరికి వీడు ఇంత ఆనందంగా తల్లి ఎప్పుడు లేదు, అలాగ ముభావంగా వస్తుంది, రామాయణం చదువుకుంటుంది, ఏదో ఇంట్లో ఏదో పెడితే కోడలు పెడితే తినేసి కాఫీ దగ్గర పడుకుంటుంది, పక్కకి వెళ్ళి కూర్చుంటుంది, టీవీ పెట్టుకుంటుంది. ఇది స్థితి కదా. వీళ్ళు ఇంత ఆనందంగా ఉండేసరికి ఆ కొడుక్కి చాలా ఆనందం వేసింది. అమ్మాయి ఏంటమ్మా అంత ఆనందంగా అంత ప్రసాదం, ఏం జరిగిందమ్మా ఇవాళ అని ఈ కొడుకు అడిగాడు. అప్పుడే వచ్చిన కోళ్ళు కూడా చూసి, నా అత్తగారు ఏంటి ఇవాళ ఏదైనా ఏదైనా జరిగిందా, ఏదైనా అనుభూతి కలిగిందా, ఏమిటి తెలుసుకోవాలనుకుంటుంది. మన అంత ఆనందంగా లాటరీ తగిలిందా ఏదో అడుగుతాం కదా, అరే అంత ఆనందంగా ఉన్నాడు, 10th పాస్ ఇవో అంటే అలాగా అనేసరికి ఆవిడ ఏంటుంది తెలుసా, ఆవిడ పిచ్చోడు అనుకున్నారు ఆన్సర్ వినేసి. నేను దేవుడిని చూశాను రా అబ్బాయి అని చెప్పింది. ఏం చెప్పింది? అలాగే కోళ్ళు ఉంటే, అమ్మాయి నేను దివాళి ఒక దేవుడిని చూశాను, ఇంక ఈ సంఘటన ఏం చెప్పలే, నేను దేవుడిని చూశాను అబ్బాయి అన్నాడు. వాడు కూడా బెక్కమ్మకు ఇలా ఇప్పుడు నేను చెప్తేనే మీరు పిచ్చి మొక్క వేసి చూస్తారు, నేను దేవుడిని చూశానంటే. అలా అనేసరికి ఎవడు ఆశ్చర్యంగా అమ్మ అంటాడు, ఏం మాట్లాడతాడు.
ఆ దేవుడు అరే మనం అనుకుంటాం కానీరా దేవుడికి 6 ఏళ్ళరా చూడు ఎలా చెప్పింది ఆవిడ అనేసరికి వీళ్ళకి అర్థం కాదు కదా. కంటెంట్ లేకుండా మనం మాట్లాడేటప్పుడు నేను కూడా ఏం చెప్పి మాట్లాడతాను మీకు అర్థం. దేవుడు ఒక పసిపిల్లాడురా, నిజంగా చాలా ముద్దుగా ఉన్నాడురా అంటే ఈవిడ ఈ టైప్లో ఈవిడ చెప్తుంది చూడండి గమ్మత్తుగా అనేసి ఆవిడ ఇంక వివరం చెప్పలే. ఆ దేవుడు నాకు ఈవిడ పిచ్చిక్కిది అనుకున్నారు, వయసు మీద పిచ్చిక్కిది అనుకుంటా. మామూలుగా ఆ పిల్లాడికి ఆ పరిస్థితులను తెలియక మాట్లాడాడు అమాయకత్వం అనుకుంటే ఇవి పెద్దవాడైనా పిచ్చిక్కిది అనుకుంటాం కదా. అంటే ఆ దేవుడు నాకు ఈరోజు నేను అడక్కడైనా బిస్కెట్లు పెట్టాడురా, కేక్ ముక్కలు పెట్టాడు అని వీడు చెప్పేస్తుంది. వాళ్ళిద్దరు బెక్కుమొక్కలేసి అమ్మకి ఏమైంది, డాక్టర్ చూపించాలా, మళ్ళీ మరుగు వచ్చింది ఇది అనుకుంటారు కదా. మన అజ్ఞానం అవతల వాడు అజ్ఞానంగా చూసుకుంటాం మనం తెలిసి వచ్చే మాట. ఆవిడ జ్ఞానంలో ఎంతో అనుభవించినారు. ఈవిడికి ఏదో అయిపోయిందేమో, వీడికి మెంటలెక్కేసిందేమో, ఇందులో భావం వీడు ఎలాగ గ్రహించలేడు కొడుకుకోళ్ళు. అంటే ఈ కథ దీనికి ముగింపే ఉంటుంది, ఇదే కథ. మనందరి జీవితాల్లో కూడా చూస్తే ఒక చిన్న నవ్వు, చిన్న మాట, చిన్న పలకరింపు, చిన్న ప్రశంస, చిన్న అనునయం అసలు మనలో దైవత్వాన్ని లేపుతుందన్నమాట. అలాగా ఎదురు వాళ్ళు మనకు దీనికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది బాగున్నావా ఎలా ఉన్నావు అంటే మాట పలకరింపు వల్ల మనకి పోయేదేమీ లేదు. ఇక్కడ చూస్తే నిజంగా ఒకడు పసిబాలుడు 6 ఏళ్ల పిల్లవాడు, ఒక 70 ఏళ్ళ మా అమ్మగారు, వీళ్ళిద్దరూ దేవుళ్ళు కాదు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని ఒకరికొకరు చూడగలిగారంటే మనందరిలో కూడా దైవత్వం ఉంటుంది. ఎదురు వ్యక్తిలో దైవత్వాన్ని మన గుణాల ద్వారా వాళ్ళకి మనం దైవంగా కనపడచ్చు. అలాగే మనలో ఉన్న దైవత్వాన్ని మనం ఆ గుణగణాలు బట్టి మనం ఒక దేవుడిగా అవతలవాడు కనపచ్చు. అందుకే మన మాటలు దేవుడు అంటే ఒక విగ్రహంగా ఉంటాడు, ఒక మనిషిగా రాడా, ఇన్ని ఉంటాయి కదా. మరి మనలోనే ఉన్నప్పుడు మనం మనిషిగానే ఉన్నాంగా. మన లక్షణాలే దైవికంగా ఉండే మనలో ఉన్న లక్షణాలు. ఒక చిన్న దానికి సూచనలుగా ఈ కథలో చెప్పింది చిన్న నవ్వు, ఎక్కడ పెద్దగా తెచ్చిపెట్టుకున్న నవ్వు ఏం అక్కలేదు, మైల్పకిలా హాహా అని అక్కలే. ఆ పలకరింపుగా ఎంత శక్తినిస్తుంది అది. ఆ పిల్లాడి చూడు, చిన్న పిల్లాడు ఎంత అట్రాక్ట్ అయ్యి ఇంకా నవ్వాలి 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 నానమ్మ అన్నట్టుగా. వాడు నానమ్మ కూడా కాదు ఆవిడ, పోనీ అంటే ఎవరో కూడా తెలియదు, వీడికి ఆవిడ తెలియదు, ఆవిడకి ఇది తెలియదు. సో ఇది మన జీవితంలో దేవుణ్ణి చూడాలనుకోకూడదు, చూసేయాలి. ఇలాగా ఇప్పుడు చెప్పే కదలా ఆ కుర్రలాగా ఆ నానమ్మలాగా చూసేయాలి అంతే తప్పితే. అలాగే మనలో ఉన్నటువంటి ఆ దైవిక లక్షణాలు బయటపెట్టి ఆ అసుర లక్షణాలు అంటే అవి కాకుండా ఈ దైవిక లక్షణాలు మనం బయట పెడితే ప్రతి చోట ప్రతి మనుషులను ఒక దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు ఏంటి ఇప్పుడు మనం చెప్పిన కదా. ఇంకా డౌట్ ఉంటే ఇంక మనం ఏం చేయలేం. దేవుడు ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అవి చూపించగలిగితే మనం అవతల వాళ్ళకి దేవుడు, వాళ్ళలో మనం చూడగలిగితే మనకు వాళ్ళ దేవుడు. అర్థమైంది కదా ఈ కథలో అంతరార్థం. ఇలాంటివన్నీ సున్నితమైన అంశాలు. దేవుడు అనేది ఒక నమ్మకం, ఒక భావన. మనం కూడా చూస్తుండే ఎవరైనా మనకు సాయం చేసి ఆపత్కాలంలో ఒక ఆదుకుంటే వాడు దేవుడురా బాబు, మనం పల్లెటూళ్ళలో కానీ అన్ని చోట్ల వింటాం, దేవుళ్ళో వచ్చారా బాబు సమయానికి అంటాడు. ఏదైనా చిన్న పనిలో ఇక్కడి నుంచి మనం అక్కడ డ్రాప్ చేయాలనుకో, వాడు వచ్చాను టైం వరే ఇప్పుడే ఎలా వెళ్ళాలనుకో, నువ్వు దేవుళ్ళో వచ్చాడు. మరి అక్కడ దేవుడి పదం ఎందుకు? దేవుడికి ఇంకేముంటాయి లక్షణాలు, దేవుడికి ఇంకేముంటాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటాడు, మనందరిలోనూ ఉంటాడు. అది పరిస్థితి బట్టి దానికి ఈ కథలో ఒక చిన్న ఇచ్చేసాం, ఒక చిరునవ్వు దేవుడు ఇచ్చినట్టే. అలాగే చిన్న మాట, మనం మాట ఇచ్చింది ఎవరు? దేవుడే. చిన్న స్పర్శ కూడా ఒక్కోసారి చాలా ధైర్యం ఇస్తుంది. ఉండదు ఏం బాధపడకో, ఎంత పేద భుజం మీద చెయ్యేసి తడితే ఈ చెయ్యలేముంది మనకు మ్యాజిక్, మన మీద దేవుడా అంటే కాదు. ఆ స్పర్శ కూడా వాళ్ళు ఒక ధైర్యాన్ని నింపుతుంది. ఆ స్పర్శ కూడా ఒకసారి షేకండి ఇమ్మంటాం, ఎందుకు పెట్టుకున్నాం షేకండి? ఆ కర స్పర్శ వల్ల ఏదో తెలియని అనిర్వచనమైనటువంటి శక్తి మనకు వస్తుంది. ఒక ప్రశంస, భలే ఉన్నావురా అంటే ఏదో ధైర్యం. అలాగా ఈ దేవుడు ఉన్నాడు కదా, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆ దేవుడిని ఇంకా ఏదో దేవుడిని చూడాలని కూడా ఎందుకు, మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుడిని మనం చూద్దాం, మనలో ఉన్న దేవుడికి అందుకుందాం. థ్యాంక్ యూ.